మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద అంటే నేను కూడా చేశాను బూత్ ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షో పేరు అనవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ. రిగ్రెట్ ఫీల్ అయ్యి నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, అది కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకలా చేసావు, చాలా నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ నువ్వు దగ్గర కూడా నుంచి చిల్లర అయిపోయావా. రాను రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అంటే పేరు వచ్చేస్తుంది కదా రాను రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకో, నేనైనా సరే ఎక్కడి నుండి తీసుకొస్తాం. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్, 100 ఎపిసోడ్లు ఎక్కడి నుండి తీసుకొస్తాం 100 ఎపిసోడ్. ప్రొడక్షన్ ఏంటి, నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి. ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు, నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తానంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 lakh 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరిస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తేనే డబ్బులు మిగులుతాయి, బ్రాండ్ చేస్తే డబ్బులు మిగలవు. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటాం, మన సంబంధం లేదు. సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం, యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు అని నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో, కొత్తగా కంటెంట్ ఫ్రెష్. యూట్యూబ్లో వద్దు, యూట్యూబ్కి వద్దు. యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయాలి, అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది, ఏమవుతుంది కదా. మనం గొప్పగా చెప్పలేదు. అమాయకత్వం, ఏమో మాటలేమో అమాయకత్వంగా ఫేసు ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు, ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళినెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళ వంటలు బాగోవా మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్. అలాని కాదు, దానికి కూడా మనోభావాలా, అలాని కాదు. అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో, ఫస్ట్ వీడియో వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది. అది ఆ వీడియోలో బిట్ని అక్కడ అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయిపోయింది. అండ్ పేరు కూడా వచ్చింది దానివల్ల. ఎవరివి అస్థికులని ఒక్కడ వీడియో నాకు ఈరోజు అన్నపెడుతుంది. ఏమో అలా క్లిక్ అయిందని అంట తప్ప అదే బాగుంటాయా ఆడవాళ్ళ వంటలు? మా అమ్మ వంట బాగుంటుంది. తెలివైన ఆన్సర్. బయట ఫుడ్ తింటావు బ్రో? ఇప్పుడు బయటే బ్రో, ఇంకా వండుకోవట్లేదు. బ్యాచులర్ ఉంటున్నావా? మొత్తం బయటే ఫుడ్, 3 పూటలు బయటే. 3 పూటలు బయట? 3 పూటలు హోటల్. కుక్కుని పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. అంటే 1-2 సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి, అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఒక పని ఆవిడ ఉండేది, ఆవిడ కొంచెం పెండ చేసిన సేపు ఇంక తీసుకోవట్లేదు. జనాల్ని ఎంత నవ్విస్తున్నారు, ఎంత కామెడీ పండిస్తున్నారు. మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయా? మైల్ స్టోన్స్ అనుకుంటాను. కొత్తలో నాకు అలా జరిగిందని అనుకునేవాడిని, తర్వాత ఫూలిష్ అనిపించింది. ఎవడు కష్టపడకుండా రాడు కదా, దాన్ని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అనిపించింది. అప్పుడెప్పుడు అలా కష్టపడ్డా, ఎలా జరిగింది, ఈ సినిమాలో ఎట్లా జరిగింది, ఎట్లా అవమానించారు అంటే ఎవరు నేను అసలు ఫస్ట్ నేను అవమానించుకుంటే ఎందుకు ఉంటారు. ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏమో, అవే నేను స్ట్రాంగ్ చేస్తాయేమో అనిపించింది నాకు. నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బంది పడిన రోజుల్లో ఒక టీ షాప్ దగ్గర ఓ 75 ఏళ్ళ ముసలాయన, ఆయనకి ఇంకొక అతను వచ్చి టీ ఇచ్చాడు. ఆయన టీ తాగుతూ, చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది నాకు, ఈ సినిమాలో పేరు వస్తుంది క్లోజ్ పడింది కాబట్టి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు నేను అన్నాడు. అతను రేపు టీ షాప్కి వస్తాడో లేదో తెలిసివా, ఈ 75 years old, అతనికి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు అన్నాడు ఆయన. ఆ క్లోజ్ పడిన అతనికి ఇంకా హోప్ ఉంది, నాకు హోప్ లేదా అనిపించింది. సో అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. అంత పక్కన పెడితే ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకున్నాను, తప్పు చేశానా అని నాకు అప్పుడు ఆయన గుర్తొచ్చి అనిపించింది. మైల్ స్టోన్స్ అంత. లవ్ పై మీ అభిప్రాయం ఏంటి? లేదు అసలు లవ్ మీద అభిప్రాయం ఎక్కువ రోజులు. ఆరెంజ్ సినిమా లాగా. ఆరెంజ్ మంచి కథ కదా, మంచి కథ అసలు.
అది ఇప్పుడు తీస్తే ఇప్పుడు తీసి ప్యాన్ ఇండియా సినిమా అయ్యేది అది. లవ్ పైన అభిప్రాయం లేదు. అంటే ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. లవ్ కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. లవ్ కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మదర్ ఫాదర్ది ఇంకా అది చెప్పలేము, మనం చచ్చేదాకా ఉంటుంది. మనకు పోద్దేమో కానీ అప్పుడప్పుడు ఒళ్ళుకోవెక్కి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో లవ్, చుట్టాలతో లవ్, టీనేజ్ అమ్మాయితో లవ్, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్, 40 ఏళ్ళు వచ్చాక లవ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు లవ్ ఉంటుంది, లేనప్పుడు లవ్ ఉంటుంది. లవ్ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అందుకే అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్, ఒక అమ్మాయి అదే అన్నాను ఎక్కువ రోజులు ఏది ఉండదు. ఏది శాశ్వతం. మీరు 45 ఏళ్ళు దాటిన వెళ్ళి మీ యాన్ని మీకు ఇష్టం అంటే స్టిల్ హలో మై హస్బెండ్ అని కెమెరా ముందు అంటారు. లోపలికి వేరే ఉంటుంది కదా. ఉన్నవాళ్ళు కలిసి ఉన్నవాళ్ళు కలిసి తప్పదు కదా, ఇంక వెళ్ళిపోయి ఏం చేస్తారు పిల్లలు కదా. నాకు చాలా మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఆఫ్టర్ మామిడాకుల తర్వాత నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, మా పిల్లల కోసం ఉంటున్నాం అండి. అవును, ఈ మామిడాకులు రియల్ లైఫ్ స్టోరీ, మీ స్టోరీ అన్నట్టు కొంతవరకు నా స్టోరీ, 90% నా స్టోరీ. కానీ రీజన్ చెప్పలేదు అందులోని నా స్టోరీ. కరెక్టే, అది కరెక్ట్ తీయడం కరెక్టా. అందుకే పాయింట్ చెప్పలా. నా స్టోరీ అంటే మేము మా అందులో కూడా లవ్వే ఉంటుంది. తను వద్దు అని తను కావాలని నేను, ఆ లవ్వే ఉంటుంది తప్ప అందులో రీజన్ ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటే ఎక్కడ ఉండదు. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక కారణం లేని బ్రేకప్ కథ నేను తీసా, అది హిట్. ఓకే, ఎవరు అడగలేదు నన్ను ఏంటది. అదే ఆ సిరీస్ చూస్తుంటే కూడా ఏదో ఎక్కడో ప్రేమ ఉంది, నువ్వే ఇంకా పిలుస్తున్నట్టు ఉంది. అది వాస్తవం. వాస్తవం. మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా. అంటే ఇలా తెలియజేస్తున్నావా తనే రావాలని? మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం. తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తావు. తను ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, అందరూ మూవ్ ఆన్ అయిపోయారు. ఇంక మనం ఇంకా అడగలేదు, ఇంకా దాటిపోయింది, మనం స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న కొన్ని. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటున్నాను? ఏమైనా అన్ని రకాలుగా ఏదో కొంచెం మేనేజ్ చేయలేకపోవడం ఉంది. టైం మేనేజ్ చేయడం, టైం మేనేజ్మెంట్ రావట్లేదు, మనీ మేనేజ్మెంట్ రావట్లేదు, ఇవి కొంచెం ఉన్నాయి. ఇన్ని సిరీస్లు ఇన్ని చేసావు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు అకౌంట్లో 60,000 ఉంది. 60,000 ఉంది అకౌంట్. 60,000 గ్రేటే బ్రో. మీ ముందుకు వచ్చి అన్న మేము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని చెప్పి నీ దగ్గరికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే ఒక ఇద్దరు జంట వచ్చిన దగ్గర చెప్తే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు ఎవరన్నా నాకేనే బిర్యానీ నీకొద్దా, సారీ. మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రగుల్ అవుతుంటే నీకు నిల్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సంపత్ నారాయణ అని, నేను రిలీజ్లో ఉన్నప్పుడు కూడా డబ్బులు పంపించేవాడు. అలా చాలాసార్లు నన్ను నమ్మిన ఫస్ట్ పర్సన్ అందరికన్నా, ప్రపంచంలో ఫస్ట్ నన్ను నమ్మిన పర్సన్ మా అబ్బాయి. ఏం చేస్తుంటారు? ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ వైజాగ్లో. అదొక వైఎస్ బాబు గారు అని తిరుపతిలో ఉంటారు. అట్లా కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది సంపత్ నారాయణ. నీ లైఫ్ గోల్ ఏంటి బ్రో? ఎంతమంది బోల్డ్ ఉండే లేవు, ఇప్పుడు ఏం లేదు, ఎలా వెళ్తా గోవింద. మీకు మీ అమ్మగారికి చాలా అనుబంధం ఎక్కువ అనుకుంటా అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మీతో పాటు మీ అమ్మగారు కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఆవిడది స్ట్రగుల్ అంటే మాది తుమ్ముడి ఆవిడ.